హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారండి? మేము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో దేవుడు అనేక మార్లు మనతో స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకంటే ఈ దేవుని వాక్యం అనేది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇది ఒక రాజ్యాంగం. ఈ లోకంలో మన భారతదేశానికి ఏ విధంగా మరి డాక్టర్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగం రచించారో, అలాగే దేవుడు కూడా ఈ లోకంలో కాదు కానీ పరలోక సంబంధమైన రాజ్యాన్ని గురించి, అక్కడున్న కొన్ని విషయాల గురించి దేవుడు బైబిల్ అనే ఈ రాజ్యాంగంలో దేవుడు రాయించాడు. కాబట్టి మనం ఈ బైబిల్ చదివినప్పుడల్లా ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క మన పట్ల ఉన్న ఉన్నతమైన స్థితి, కలిగిన ప్రేమ, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తును చదవాలి అన్నాడు ఒక భక్తుడు. అవునండి, యేసు గురించి బైబిల్లో కాదు కానీ యేసు దగ్గరికి వెళ్ళి ఆయన చదవాలి, ఆయన ఆలోచనలు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను దురాత్మ శక్తుల గురించి. పోయిన ఎపిసోడ్లో నేను చెప్పాను కదా మీకు, మరి గొల్యాతు ఒక నలుగురు అనుచరులు. ఈ నలుగురు అనుచరులు 4 దురాత్మ శక్తులకు సాదృశ్యమని మీకు చెప్పాను. మీరు వినే ఉంటారు, చాలామంది విన్నారు, అందుకు మీకు అందరికీ వందనాలు. అయితే ఇవన్నీ కూడా మానవుడిని నాశనం చేయటానికి సాతాను ద్వారా ఏర్పరచబడిన కొన్ని దురాత్మ శక్తులు. అంటే ఉదాహరణకి ఏజెంట్స్ అన్నమాట. అవునండి, ఇవి ఏజెంట్లు. ఇవి దురాత్మ శక్తులు, దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు అన్నీ కూడా ఏంటంటే అవి కొన్ని దుష్ట శక్తులు. ఇవన్నీ కూడా మానవుణ్ణి దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి సాతాను ఏర్పరిచిన కొన్ని సాధనాలు. ఎందుకంటే వీటి ద్వారా దేవుడి దగ్గర నుంచి మనిషిని ఏ విధంగా దూరపరచాలో సాతానుగాడు యొక్క ఆలోచనలను, వాడి ప్రణాళికలను, వాడి ఉద్దేశాలను ఇవి నెరవేరుస్తాయి. ఎందుకంటే సైటాన్ లిమిటెడే, గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. ఆయన సర్వవ్యాప్తికరుడు. సాతాను ఒకచోట ఎక్కడో ఆ పైన ఉన్నాడు, ఇంకా దిగల. రహస్య రాకడలో వాడు దిగుతాడు, మన పైకి వెళ్ళినప్పుడు వాడు దిగుతాడు కిందకి యుద్ధం చేయడానికి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అవన్నీ తర్వాత. కానీ ఇక్కడ నీకు చెప్పే మాట ఏంటంటే మనిషిని పాడు చేయటానికి కొన్ని దురాత్మ శక్తులు పనిచేస్తాయని మీతో పోయినసారి చెప్పాను. భయం అనేది అని పోయినసారి మీకు చెప్పాను. ఈ భయం అనే ఆత్మ, ఆ తర్వాత కొన్ని దురాత్మ శక్తులు మనం నాశనం చేస్తాయని చెప్పారు. అయితే ఈరోజు కూడా కొన్ని వాటి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఎక్కడున్నాయి అంటే ఇవి బైబిల్లో వీటి గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. కొన్ని బైబిల్లోని అనేక మంది బైబిల్లోని భక్తులు, స్కాలర్స్ రాసిన మాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దెయ్యం తన ఉనికిని బయట పెట్టుకోదు. దెయ్యం ఎప్పుడు కనపడదు, గాలి కనపడదు, కానీ దాని స్పర్శ అనిపిస్తాం. అలాగే దురాత్మ శక్తులు కనపడవు, కానీ అవి మనల్ని వెంబడిస్తాయి. అవి మనలను ఏం చేస్తాయి? నడిపిస్తాయి పాపంలోనికి. మంచిది ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక 5 దురాత్మ శక్తుల గురించి ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది మనం చదువుకుంటూ పోతే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో తీవ్ర సర్పమైన, లేకపోతే వంకర సర్పమైన మకరము అని ఉంది. మకరము వింటున్నారా? ఇదొక దురాత్మ. దీని గురించి యోబు గ్రంథం 40వ అధ్యాయంలో కూడా రాయబడింది. మకరం గురించి యోబు గ్రంథంలో కూడా రాయబడింది. అలా దీనిని లెవియథన్ స్పిరిట్ అంటారు. లెవియథన్ అంటే దీని గర్వానికి సూచన. ఈ దురాత్మ శక్తి ఎక్కడ ఉంటుందో ఆ కుటుంబాల కొట్లాట ఉంటుంది. ఆ ఏరియాలో మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదండి. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ చేస్తుంది దురాత్మ, లెవియథన్ స్పిరిట్. ఇది గర్వం.
ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ మనుషులు గర్వంగా ప్రవర్తిస్తారు, వాడు గర్వంగా మాట్లాడతాడు. రెండోది అక్కడ తగాదాలు ఉంటాయి. మూడోది అక్కడ కొట్లాట్లు ఉంటాయి. నాలుగోది ఈ దురాత్మ శక్తి, ఈ లెవియథన్ స్పిరిట్, మకరపు ఆత్మ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మాటలు వక్రీకరించబడతాయి. అంటే ఈ దురాత్మ మీడియాలో కూడా పనిచేస్తుంది. మీకు అర్థమైంది కదండి. ఈ లెవియథన్ స్పిరిట్ అనే ఆత్మ ఎక్కడుందో అక్కడ ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు మీరు మంచోళ్ళు కాదు, మీరు మంచోళ్ళు కాదు, మేమే మంచోళ్ళం, మీరు మంచోళ్ళు కాదు అంటాం, లేకపోతే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవటం, ఒకరి మీద ఒకరు తీవ్రంగా తగాదలు ఆడుకోవటం, నువ్వు మంచోడు కాదని వీళ్ళు, లేదు నువ్వు మంచోడు కాదని వీళ్ళు. ఈ విధంగా కుటుంబాలలో, సంఘాలలో ఇట్లా పనిచేస్తుంటుంది ఈ లెవియథన్ స్పిరిట్. అంటే ఇది ఎక్కడుంటుందో అక్కడ వ్యతిరేకత ఉంటుంది, అక్కడ తికమకు ఉంటుంది, గలిబిలి గందరగోళం ఉంటుంది, కన్ఫ్యూజన్. దీనిని మకరపు ఆత్మ, లెవియథన్ స్పిరిట్. నెంబర్ 1 చెప్పాను కదా. కాబట్టి ఈ లెవియథన్ స్పిరిట్ ఉన్న చోట వ్యతిరేకత ఉంటుంది. మరోసారి చెబుతున్నాను వినండి. ఒకవేళ నువ్వు గనక ఈ గర్వము, ఈ యొక్క అహంకారము, ఈ తగదాలు, ఈ కొట్లాట్లు, ఒక మనిషి ఒక మాట చెబితే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవటం అనే పరిస్థితులు నీకు కలిగితే ఆ ఏరియాలో దురాత్మ శక్తి నిన్ను ప్రేరేపిస్తుంది. అతడు నీకు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు, అతను బాగానే మాట్లాడవచ్చు, కానీ నీకు అది వ్యతిరేకంగా ఉంటుంది. ఆ మాటలు నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు. ఆ స్పిరిట్ అది. దాన్ని బ్రేక్ చేయి యేసునామంలో. మకరపు ఆత్మని యేసునామంలో బంధిస్తున్నాను అని చిన్న ప్రార్థన చేయి చాలు. లెవియథన్ స్పిరిట్ నెంబర్ 1. కాబట్టి ఈ యెషయా గ్రంథం 27:1 ఉంది. యోబు గ్రంథంలో కూడా దీని గురించి రాయబడింది. మకరము గురించి నువ్వు విన్నావా? అది గర్వంగా ఉంటుందని. అది స్పిరిట్. అది లెక్కలేనితనంగా ఉంటుంది, తలబిరుసుతనంగా ఉంటుంది. ఎవరైనా చెప్పినా వినరు, నా మాటే కరెక్టు అని ఆ దురాత్మ అలా నడిపిస్తుంది మనిషిని. దెయ్యం పట్టదు, కొంతమందిని పట్టిద్ది, కొంతమంది ప్రేరేపిస్తుంది. మీరు బైబిల్ చదివితే మీకు ఎందుకు చెప్తానంటే, దావీదును ఇజ్రాయేలు లెక్కించుటకు సాతాను ప్రేరేపించింది అని దినవృత్తాంత గ్రంథంలో రాయబడలేదా? దావీదును ప్రేరేపించిందంట ఈ సాతాను ఇజ్రాయేలును లెక్కించడానికి, ఇజ్రాయేలులకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపించింది అని ఉంది. కాబట్టి దావీదును ప్రేరేపించిన దురాత్మ నిన్ను నన్ను ప్రేరేపిస్తుంది. తగాదాలాడు, కొట్లాడు, వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడారు, నువ్వు ఊరుకోవద్దు, నువ్వు గర్వంగా ఉండు, నువ్వు అహంకారంగా ఉండు, నువ్వు తలబిరుసుతనంగా ఉండు, ఎవరి మాట లెక్క చేయొద్దు, నిన్ను ఎవరినంటే ఊరుకోవద్దు, ఒక మాట అంటే 2 మాటలను. ఇది మీడియాలో, అంటే ఈ మీడియాలో కూడా చూడండి, ఈ స్పిరిట్ ఉన్న చోట కొట్లాట, తగాదాలు, అరుపులు, కేకలు. ఇది స్పిరిట్. అది ఇంట్లో ఉంటుంది, అది చర్చిలో ఉంటుంది, అది రోడ్డు మీద ఉంటుంది, తగాదాలు, కొట్లాటలు. ఈ స్పిరిట్ మొదటి స్పిరిట్ లెవియథన్ స్పిరిట్. గుర్తుపెట్టారు కదా? గుర్తుపెట్టుకోండి. మకరపు ఆత్మ, మకరపు ఆత్మ అంటే దీన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోండి. రెండోది మేరియన్ స్పిరిట్. మేరియన్ స్పిరిట్ మీకు తెలుసు కదండి. మెర్మిట్స్ అంటే తెలుసు కదా. చిన్నప్పుడు చేపలాగా ఉండి పైన మనిషిలాగా ఉంటుంది. చిన్నప్పుడు సముద్ర దేవతలు. ఈ స్పిరిట్లు వీటిని ఏమంటారంటే వాటర్ స్పిరిట్ అంటారు. వినండి, మేరియన్ మళ్ళీ చెబుతున్నాను, MERIAN. మీరు కాకపోతే మీరు చూడండి, దాని గురించి మీరు తర్వాత చదవండి. మేరియన్ స్పిరిట్ అంటే ఈ మేరియన్ స్పిరిట్ లేకపోతే మెర్మిడ్ స్పిరిట్ అనేది దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే వాటర్ స్పిరిట్. వాటర్ స్పిరిట్ అంటే సముద్రపు దేవతలు లేకపోతే సముద్రపు దెయ్యాలు. మీరు చూసుకుంటూ పోతే లూకాసు వార్త 11:24 అక్కడ ఏం రాయబడిందంటే ఇది నీరు లేని చోట తిరిగిద్దంట. ఈ నీరు లేని చోట తిరుగుతూ ఈ దురాత్మ శక్తులు చంపడానికి మనిషిని. రెండోది లూకాసు వార్త 8:26 మనం చదువుకుంటూ పోతే ఇక్కడ మనకు మాట ఉంది, లెజియన్ అనే పదం రాయబడింది, అంటే సేన. ఇది ఈ 2000 పందుల్లో దూరిని ఈ దెయ్యాలు, ఈ సముద్రపు ఆత్మలు. మీకు అర్థమవుతుంది కండి. చాలామంది నీళ్ళ దగ్గర పనిచేస్తే ఈ దురాత్మ శక్తులు మీరు చాలాసార్లు వింటూ ఉంటారు. దయచేసి క్రైస్తవులు కూడా వినండి. మీ పిల్లల్ని ఎక్కడికైనా బయటికి పంపించేటప్పుడు
ఈ మెరియన్ స్పిరిట్స్ పనిచేయకుండా వాటిని బంధించండి యేసునామంలో. ఎందుకంటే ఇవి మనిషిని ముంచేస్తాయి. చాలామంది ఈతకెళ్ళి గల్లంతయ్యారు, సముద్రంలో కొట్టుకుపోయారు, సముద్రంలో మునిగిపోయారు, వాడు మునిగి చాలామంది చచ్చిపోయారు, పడవ బాల్తా పడింది చచ్చిపోయారు అని వింటారు కదా, చాలాసార్లు వింటున్నారు ఈ రోజుల్లో. అవి అక్కడ ఆ ఏరియాలో పనిచేస్తే స్పిరిట్స్, మెరియన్ స్పిరిట్స్, ఇవి సముద్రపు ఆత్మలు. కాబట్టి ఏం చేస్తాయి? మనిషిని ముంచేస్తాయి. 2000 పందులు ఈరోజు చూశారు కదా టీవీలో, టైటానిక్ అనే దాని గురించి వెతకడానికి పోయి ఈ గొప్ప 5 కోటీశ్వరులు, ఒక్క టిక్కెట్ 2 కోట్లు అంట. మరి వాళ్ళు చనిపోయారో బతికారో తెలియదు. ఇంకా ముంచేస్తాయి దెయ్యాలు, కనబడవు, అక్కడ ఉంటే రెడీగా. వీటిని సముద్రపు ఆత్మలు, వీటిని బంధించండి. మీకు అర్థమవుతుందా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు ప్రార్థన చేస్తే చెప్పాలి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ పిల్లలకి ప్రార్థన చేసి, మీ పిల్లలు కనుక అమ్మా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, విహారయాత్రకు వెళ్తున్నాము, సముద్రం చూడడానికి వెళ్తున్నాము, పలానా కొండ శిఖరం నుంచి వాటర్ ఫాల్స్ పడుతుందంట చూస్తానికి వెళ్తున్నాము అన్నప్పుడు వీళ్ళున్న ప్లేస్లో తిరుగుతాయి దురాత్మ శక్తులు, సముద్రపు ఆత్మలు, వాటర్ స్పిరిట్. కాబట్టి మీరు మీ పిల్లలు పంపించేటప్పుడు వాళ్ళ మీద రక్తాన్ని అప్లై చేయండి. యేసు రక్తంతో నేను కప్పుతున్నాను, ఏ వాటర్ స్పిరిట్ పవర్ నీ మీద పనిచేయకుండా దాన్ని యేసునామములో బంధిస్తున్నాను అని చెప్పి మీరు యేసుక్రీస్తు నామములో ఈ వాటర్ స్పిరిట్ని బంధించండి. నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 ఏం చెప్పాను? లెవిథన్ మకరపు ఆత్మ స్పిరిట్. మకరపు ఆత్మ అంటే ముసలి ఉన్నది కాదు, ముసలి కూడా కాదు, ఆ సముద్రపు జీవి. ఈ సముద్రపు ఆత్మ మెర్మేడ్స్ అంటే మనిషి చేప, చిన్నపిల్లలు చిన్న యానిమేషన్లో కూడా ఈ బొమ్మలు వస్తూ ఉంటాయి, ఎట్లా పట్టుకున్నట్టుగా తిరుసులు పట్టుకుని కిందంత చేప పైనంత మనిషి, దీన్ని కనకూడదు, ఎవరు ప్రేమించినట్లు, ఇవన్నీ కూడా ఈ స్పిరిట్స్. ఇవి మీకు తెలియదు, అవి పనిచేస్తూ ఉంటాయి ఏరియాల్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని బంధించండి. మూడోది స్పిరిట్ ఆఫ్ జెజబెల్. స్పిరిట్ ఆఫ్ జెజబెల్ దీని గురించి మనం మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి లేదా 18వ అధ్యాయం నుంచి 16:31 చదువుకోవచ్చు. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదువుకోవచ్చు. ఎందుకంటే మీ రెఫరెన్స్లన్నీ అవి మీరు చదువుకోండి. ఈ రెఫరెన్స్ మాత్రం మీ బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుకోవడానికే మీకు చెబుతున్నాను. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథంలో ఈ 16వ అధ్యాయంలో 18వ అధ్యాయం చదువుకుంటూ పోతే ఈ యొక్క జెజబెల్ స్పిరిట్ గురించి బైబిల్లో ఏముందంటే దీని గురించి జెజబెల్ స్పిరిట్ గురించి బైబిల్లో 22 సార్లు రాయబడి ఉంది. జెజబెల్ స్పిరిట్ గురించి 22 సార్లు, 22 టైమ్స్, 22 సార్లు ఈ జెజబెల్ గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఈ జెజబెల్ స్పిరిట్ వ్యభిచారానికి సాదృశ్యం, విగ్రహారాధనకి సాదృశ్యం. సిదోనీయురాలు, ఈమె సిదోనీయురాలకు ఒక రాణి. ఎద్బియల్ మీరు చదువుకుంటూ పోతే మీరు మొదటి రాజుల 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఏం గురించి? ఎద్బియల్ కుమార్తె. వీడు మహాభయంకరుడు. తన సొంత సహోదరుణ్ణి చంపి రాజ్యం తీసుకునేవాడు. వీడే ఎట్టుంటే వీడి కూతురు ఇంకా భయంకరం. వీడు భయంకరమైన యాజకుడు, బయలుదేవతకి, అష్టారోతు దేవతకి యాజకుడు. వీడి కూతురే జెజబెలు, సిదోనీయురాళ్ళ యువరాణి. సో ఈమె ఆహాబం చేసుకుంది. ఈమె వెనుకున్న దురాత్మ శక్తుల గురించి చెబుతున్నా మీకు. జెజబెలు అనే ఈమె వెనక ప్రేరేపిస్తున్న దుష్టశక్తి ఏంటంటే, ఇజ్రాయేలు నిజమైన దేవుడని యెహోవాను స్తుతిస్తూ, యెహోవాను ఆరాధిస్తూ, యెహోవాను గణపరుస్తుంటే ఈ దురాత్మ ఒక అపవిత్రమైన అష్టారోతు దేవతను తీసుకొచ్చి పెట్టే లైంగికపరమైన దురాత్మ ఇది బైబిల్లో చెప్పాడు కదా, నీవు జెజబెల్ దాన్ని ఉండనిచ్చుచున్నావని. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఉండనిచ్చుచున్నావంటే ఆహ్వానించావు. ఈ వ్యభిచారపు ఆత్మ, ఈ జెజబెల్ స్పిరిట్ ఎక్కడుంటుందో నేనేం రాసుకున్నానంటే, ఇక్కడ ఈ జెజబెల్ స్పిరిట్ ఎక్కడుంటుందో అక్కడ నెంబర్ 1 పదవి వ్యామోహం ఉంటుంది. పదవి వ్యామోహం. ఈ పదవి వ్యామోహం చర్చిలో కూడా ఉంది. లీడర్స్ కొట్టుకోవడం జెజబెల్ స్పిరిట్ తోటి అంతే. పాస్టర్ గారు
తర్వాత లీడర్స్ కొట్టుకుంటూ ఉంటారు, డీకన్స్ వర్షిప్పర్స్ కొట్టుకుంటూ ఉంటారు, ఒకరికొకరు పడదాం, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని నిన్ను తొక్కేయాలి, నీ ఎలా తొక్కేయాలా, వీడిని ఎలా నాశనం చేయాలా, వీడిని ఎలాగా చర్చ నుంచి బయటికి పంపాలా, నేనే కనపడాలా అని ఈ పదమై వ్యామోహం స్పిరిట్. ఇది అంటే కంట్రోల్. ఈ స్పిరిట్ ఉన్న చోట ఎవరైతే ఈ స్పిరిట్ ఉంటుందో అది పాస్టర్ మీద కానీ, పాస్టర్మ్మ మీద కానీ, డీకన్ మీద కానీ, ఎల్డర్స్ మీద కానీ, లేకపోతే బిలీవర్స్ మీద కానీ ఈ దురాత్మ శక్తులు ఉంటే ఇవేం చేస్తాయంటే వీళ్ళు ప్రేరేపిస్తాయి. స్పిరిట్ ఆఫ్ జెజబెల్ స్పిరిట్ ఇది. యెజబెల్ ఆత్మ, యెజబెల్ ఉంది, యెజబెల్ ఆత్మ. ఇది ఒక మనిషిని ప్రేరేపిస్తుంది దెయ్యం. కాబట్టి ఇది ఏం చేస్తుంది, సమస్తాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. తర్వాత నేను చదువుకున్నది విగ్రహారాధన, రెండోది వ్యభిచారం, ఇతరులపై ఆధిపత్యం చలాయించటం. అంటే నా మాట నెగ్గాలి, నువ్వు నా మాట వినకపోతే నీ పని అవుట్ పో, నువ్వు నా మాట వినకపోతే నేను చర్చి నుంచి బయట పంపిస్తాను వెళ్ళిపో. ఇది తప్పుడు దెయ్యం. ఈ దెయ్యం నాబోతుని చంపించింది దురాత్మ. నాబోతు యొక్క ద్రాక్ష తోటని యాహబు అనేవాడు చూసుకుంటూ పోతే నాకు ఇవ్వమంటే మా తాతది ఇది ఇవ్వనంటే దొంగ సాక్షులను పెట్టింది ఈ దురాత్మ. నిన్ను బయట పంపడానికి ఈ దురాత్మ దొంగ సాక్షులు పెట్టింది. ఈ దురాత్మ నిన్ను బయటికి పంపడానికి, అది చదువులో, అది బిజినెస్లోనైనా, అది చర్చిలోనైనా, ఇది ముఖ్యంగా చాలా బాగా పనిచేస్తుంది పాస్టర్ల మీద, పాస్టర్స్ మీద, పాస్టర్మల మీద బాగా పనిచేస్తుంది జెజబెల్ స్పిరిట్. అధికారం, నియంత్రణ, కంట్రోల్. నా కంట్రోల్లో ఉండాలి, నా కనుసైగోలో ఉండాలంతా. నేను చెబితే అది వినాలి. వినకపోయాడా అబద్ధ సాక్షులు, లేకపోతే భజన బ్యాచ్ పిలుస్తా, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు, వీడు మాయగాడు, వీడు డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, వీడు మోసగాడు అని 10 మంది తనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళని బయటికి పంపేంతవరకు ఊరుకోదు ఈ దురాత్మ. జెజబెల్ స్పిరిట్ బ్రేక్ చేసేసినామలో. మూడోది యెజబెల్ ఆత్మ, మొదటిది లేవేదన్ ఆత్మ. నెంబర్ 2 మెరియన్ స్పిరిట్, లేవేదన్ స్పిరిట్. అంటే మొదటిది మకరపు ఆత్మ, రెండోది సముద్రపు ఆత్మ, మూడోది జెజబెల్ ఆత్మ. ఈ జెజబెల్ ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఇతరులపై ఆధిపత్యం చలాస్తుంది ఈ దుష్ట శక్తి, ఈ దురాత్మ శక్తి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని నువ్వు జయించు. జెజబెల్ స్పిరిట్ మీకు తెలుసు, యెజబెల్ ఇది వ్యభిచారం చేస్తుంది. ఇజ్రాయేలుని తప్పుడు మార్గం నడిపించింది. నిజమైన దేవుని వదిలిపెట్టి విగ్రహార్థన చేయండి, వీడే దేవుడు అని, బయలుదేవతని, అష్టోత్తర దేవతని 450 మంది, 400 మంది, మొత్తం 850 మంది యాజకులు, అనగా విగ్రహార్థన చేసే బయలుకు సంబంధించిన యాజకులు, అష్టోత్తర దేవతకు సంబంధించిన యాజకులు బల్ల దగ్గర ఫుడ్ తింటున్నారంట. నరికి పడేశాడు ఏలియా. వీళ్ళందరినీ కైమా కొట్టాడు. అక్కడే కర్మేల పర్వతం మీద వీళ్ళ ముక్కలుగా నరికాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, పదవి వ్యామోహం నీకు ప్రేరేపిస్తుందంటే, ఇతరుల మీద పెత్తనం చెలాయించడం నీకు తలపు వస్తుందంటే, నా మాట వింటలేదా, వీళ్ళని తొక్కేస్తా, వీళ్ళని పంపించేస్తా, వీళ్ళని బయటికి నెట్టేస్తా, వీళ్ళని త్రోసేస్తా అని తలపు నీకు వస్తే, నాకంటే వాడు గొప్పోడా, నాకంటే బాగా పాట పాడుతున్నాడే, నాకంటే బాగా వాక్యం చెబుతున్నాడే, నాకంటే బాగా చదువుతున్నాడే, నాకంటే బాగా వ్యాపారం చేస్తున్నాడే, వీడిని తొక్కేయాలా, వీడిని ఎట్లా బయటికి పంపాలా, వీళ్ళని ఎట్లా నాశనం చేయాలా, వీళ్ళని ఎట్లా వీళ్ళని మోసం చేసి వీళ్ళని బయటికి పంపాలా అని స్పిరిట్ మీద పనిచేస్తుంది ఈ దురాత్మ. ఈ స్పిరిట్ గల్లందరూ ఈ విధంగానే పనిచేస్తారు. వాళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి. డిమన్ స్పిరిట్ ఇది, జెజబెల్ స్పిరిట్. జాగ్రత్త, నువ్వు కలిగి ఉన్నావు, డేంజర్. తర్వాత దీన్ని తొక్కేమన్నాడు యెహూ. జిమ్మిని వంటి వాడా అంది, మొత్తం కర్ణభూషాలు స్టైల్ చేసుకుంటే తొక్కిపడేమన్నాడు యెహూ. కాబట్టి నేను వివరంగా అన్నీ చెప్పాలని కాదు, కానీ కొంచెం షార్ట్కట్లో చెబుతున్నాను. ఈ దురాత్మ శక్తి ఏమి గురించి కాదు, ఏమి వెనక ప్రేరేపిస్తుంది దెయ్యం ఇది. కానీ గమనించు, ఒకవేళ నీకు కానీ అలా పదవి వ్యామోహం ఉంటే, నీకు గనక ఒకవేళ ఏదన్నా కానీ ఇతరుల మీద పెత్తనం చేయాలని తలపు వస్తే, లేకపోతే ఎవరైనా పాడుతుంటే ఎవరైనా తొక్కే తలపు వస్తే, జెజబెల్ దాన్ని బంధించు, ప్రేమించు, క్షమించు, సహించు, ఓర్చుకో, వాళ్ళని గణపరచు, ఒకరినొకరు గణపరచుకోని బైబిల్లో ఉంది. ఇది అడ చేయదు ఈ దురాత్మ, జెజబెల్ స్పిరిట్. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ 4వ స్పిరిట్ ఆఫ్
డెలీలా. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఈ డెలీలా స్పిరిట్, ఇది డెలీలా స్పిరిట్. ఈ స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఈ స్పిరిట్ మనిషిని అతపాతాలు తీసుకెళ్తుంది. ఈ అభిషేకం దొంగిలించింది దెయ్యం. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? అన్ని ఏరియాలో ఉంటుంది. కుటుంబాల్లో ఉంటుంది, తర్వాత ఆఫీస్లో ఉంటుంది దురాత్మ. భార్యాభర్తలు పర్లేదు అనుకోండి, భార్యాభర్తలు దూరం అయిపోయారు అనుకోండి, ఆ స్పిరిట్ ఉన్న వాళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చొని, ఏంటండి ఈరోజు టిఫిన్ చేయలేదా, ఈరోజు టీ తాగలేదా, ఈరోజు కాఫీ తాగలేదా, రండి టిఫిన్ చేద్దాం, రండి కాఫీ తాగుదామని నిన్ను ఆకర్షించి నీ 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 కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఈ దురాత్మ శక్తి గల స్త్రీలు. భలే అలంకారంతో వస్తాను నీ దగ్గరికి, నువ్వు కనుక ఏమరపాటు కొన్నావా నిన్ను మింగేస్తారు వీళ్ళు. రండి టీ తాగుదాం, రండి కాఫీ తాగుదాం, రండి టిఫిన్ చేద్దాం, రండి భోజనం చేద్దాం, ఏంటి మీరు ఇంట్లో దూరం అయిపోయారా, అన్నం వండుకోవట్లేదా, నీ భార్య ఇంట్లో లేదా, లేకపోతే నీ భర్త ఇంట్లో లేడా అని రకరకాలుగా ఈ యొక్క డెలీలా స్పిరిట్ పట్టిన వాళ్ళు. ఎందుకంటే ఈ డెలీలా శాంసోన్కి అభిషేకాన్ని దొంగిలించి శాంసోన్ యొక్క మూలమైన బలాన్ని ఎక్కడుందో కనుగొని శాంసోన్ జీవితాన్ని సర్వనాశనం చేసి గుడ్డోడు చేసి చంపించింది దురాత్మ. అంటే నీ యొక్క అభిషేకాన్ని, నీ పిలుపుని, నీ తలాంతుల్ని నాశనం చేసింది ఈ డెలీలా స్పిరిట్. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 4 వచనంలోను, న్యాయాధిపతుల గ్రంథం 14 అధ్యాయంలోను మీరు చదువుకుంటూ సంసోను విగ్రహారాధికులు వారిని ప్రేరేపించి ప్రేమించాడంట. కనాను స్త్రీ, ఫిలిస్తీన్ల స్త్రీలను ప్రేమించాడంట మయ్య. ఎందుకంటే ప్రేరేపణ, అందం ఆకర్షిస్తుంది, లైంగికంగా నేను ఒప్పింపజేస్తుంది. నెంబర్ 1. రెండోది, నీ బలహీనతలను ఆధారం చేసుకొని నీ పిలుపు మొత్తాన్ని నాశనం చేసింది ఈ జెజబెల్ స్పిరిట్. ముఖ్యంగా ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ డెలీలా, జెజబెల్ రెండు లైంగిక పరంగా ఒకటే, రెండు దెయ్యాలే కదా, రెండు దురాత్మలే, రెండు దెయ్యాలే. కాబట్టి ఈ డెలీలా స్పిరిట్ కూడా నీ పిలుపుని నాశనం చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ డెలీలా స్పిరిట్ నాశనం చేస్తుంది. కాబట్టి నీ అభిషేకాన్ని దొంగిలేస్తుంది ఈ డెలీలా స్పిరిట్. దాన్ని బంధించి చేస్తున్నాములు. ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ పైథాన్ అనగా పైథాన్ అనగా కొండ చిలువ ఆత్మ. వినండి, ఇది నిన్ను బిగించేస్తుంది, ఉక్కిరి చేసేస్తుంది, నిన్ను ఫ్రీజ్ చేసి పడేస్తుంది. అంటే నిన్ను ఇట్లా బలవంతంగా నువ్వు ఎక్కడ కదలకుండా నిన్ను బిగించేసి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ పైథాన్ స్పిరిట్. ఈ పైథాన్ స్పిరిట్ని గ్రీకు భాషలో పుతోను అన్నారు. మీరు మన అపోస్తలుల కార్యం 16 అధ్యాయంలో ఇది భవిష్యం అని చెప్పే దురాత్మ, ఇది భవిష్యం అని చెప్పేది. కొంతమంది ఉంటారు చూసారు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, కొంత భవిష్యం అని చెబుతారు, జరగబోయి చెబుతుంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ దురాత్మ శత్రుకి సాదృశ్యం. ఇవి ఏం చేస్తాయి అంటే మనిషిని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తాయి. అంటే భవిష్యం అని చెప్పిద్ది, ఇది భవిష్యం అని చెప్పే స్పిరిట్ ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇంగ్లీష్లో దీనిని పైథాన్ అన్నారు. అంటే పుతోను దెయ్యము. మీరు అపోస్తలుల 16 అధ్యాయంలో మీరు చదువుకుంటూ పోతే పుతోను దెయ్యం పట్టిన ఒక ఆమె వీళ్ళు సర్వోన్నత దేవుని సేవకులు అని చెప్పేసి అపోస్తలులైన పౌలుని మాటికి అంటే గద్దించి పంపించాడు. ఎప్పుడైనా దొరకపోయిందో చెప్పడం మానేసింది ఈ ఆడపిల్ల. అంటే ఇది ఏం చేస్తుంది, భవిష్యమే అని చెప్పింది, భవిష్యత్తు గురించి చెప్తుంది. ఇది ప్లాన్ చేస్తే దెయ్యాలు తెలుసా మీకు? దెయ్యాలు కొన్ని ప్లాన్ చేస్తాయి. ఈరోజు ఇంతమందిని చంపాలి, ఈరోజు ఇంతమంది భవిష్యత్తు నాశనం చేయాలి, వీళ్ళందరికీ ఇట్లా చేసి వీళ్ళందరూ నా ఆధీనంలో ఉన్నారు కాబట్టి, నా సోదరులు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇట్లా నాశనం చేయాలి, వీళ్ళు పెళ్లి పెటాకులు చేయాలి, వీళ్ళు బస్సు యాక్సిడెంట్ చంపాలి, వీళ్ళ జీవితం నాశనం చేయాలని కొన్ని దురాత్మ శక్తులు కొంతమంది మనిషి అనుకోండి వీళ్ళ చేత చెప్పిస్తూ ఉండి అక్కడ పనులు జరిగిస్తూ ఉంటే అమ్మో నిజమే వీళ్ళు చెప్పు జరుగుతుందని నిజమైందని వదిలిపెట్టి వీళ్ళవి తిరుగుతారు మనుషులు. అదే దెయ్యం ప్లాను. దేవుని దగ్గర కూర్చొని మోకరించి పరిశుద్ధాత్మ దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ తలంపుల ద్వారా వచ్చే వాటిని గ్రహించకుండా దురాత్మ శక్తుల దగ్గర పరిగెత్తుతున్నారు ఈ మధ్య చాలామంది. ఈ దెయ్యాలు ఎట్లా వస్తాయి? ఇది పుతోను దెయ్యము. దీనిని గ్రీకు మెథాలజీ అంటే గ్రీకు పురాణాల్లో అపోలో అనేవాడు దీన్ని చంపాడు. దీనికి అంతకుముందు పైథానియన్ అని ఉండేది, తర్వాత దీన్ని పైథాన్ అని పేరు పెట్టారు. ఇది గ్రీకు పురాణంలో వచ్చిన దురాత్మ, కొండచిలు ఆత్మ. ఇదేం చేస్తుంది? మనుషుల్ని ప్రలోభ పెడుతుంది, దేవుడితో నీకున్న సంబంధాన్ని కట్ చేస్తుంది. నువ్వు చర్చికి వెళ్తున్నావు అనుకో, వామ్మో చర్చికి వెళ్తున్నాడే నా స్వాధీనం తప్పుతాడని నేను ప్రార్థన చేయకుండా ఆగుతుంది ఈ దురాత్మ. నిన్ను ప్రార్థన చేయకుండా ఆగుతుంది దుష్టశక్తి. గమనించండి, ప్రార్థన చేస్తే
అక్కడ దీని శక్తి పనిచేయదు. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు నీ ప్రార్థన జీవితం నిన్ను ప్రార్థన చేయకుండా నీ దృష్టి మలుపుతుంది, నిన్ను ప్రలోభపెట్టింది ఈ పుతోను దెయ్యం, పైథాన్ స్పిరిట్. జాగ్రత్త, వాళ్ళ దగ్గర పరిగెత్తబాక. ప్రవచనాలు చెప్పేసి నాకు దేవుడు వాళ్ళు ఎక్కడ ప్రవచనం చెబుతారు, దొంగ ప్రవచనాలు ఉంటాయి కొన్ని, అందరు కాదు, కొంతమంది పరిశుద్ధాత్మ చేత చెప్పడం వారు కొంతమంది ఉన్నారు, కొంత దురాత్మ శక్తి చేత కూడా నీకు ప్రవచనాలు చెప్తారు, జరుగుతాయి. ఎందుకంటే తప్పుడు మార్గంలోకి నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళ మీద ఆధారపడి చేస్తుంది ఈ దురాత్మ. ఇదే పుతోను దెయ్యం. అపొస్తలుల కార్యాలు 16 చదువుకోండి. ఈ పుతోను దెయ్యం ఇది ప్రలోభ పెడుతుంది, భక్తిహీనతను ప్రభావం తీసుకొస్తుంది, అలసట, ఆ తర్వాత నిన్ను ఆరాధనకు ఆసక్తి లేకుండా చేస్తుంది, తర్వాత దేవుని నిన్ను దృష్టి మలిపి నీ ఆత్మీయ జీవితాన్ని చంపుతుంది ఈ పుతోను దెయ్యం. గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయకుండా ఆపుతుంది, దేవునికి నీకు మధ్య సమాధానం ఆపుతుంది, తప్పుడు మార్గంలో పోవటాన్ని ప్రేరేపిస్తుంది ఈ దురాత్మ. ఈ దురాత్మ చేసే పనులు చాలా పనులు ఏంటంటే అది అక్కడ భవిష్యత్తు ఆ సోదుల దగ్గరికి వెళ్ళు, నీకు సోది చెబుతారు, సోదాత్మ, కర్ణపిచాచి ఇది. కాబట్టి ఈరోజు ఈ 5 దెయ్యాలు, 5 దురాత్మలు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఈ దురాత్మ శక్తులను మీరు జయించండి. మొదటిది లెవియథాన్ స్పిరిట్. లెవియథాన్ స్పిరిట్ అంటే చెప్పిన మకరపు ఆత్మ. రెండోది సముద్రపు ఆత్మ, మేరియన్ స్పిరిట్, సముద్రపు ఆత్మ లేదా వాటర్ స్పిరిట్. మూడోది జెజ్బేల్ ఆత్మ, అంటే పెత్తనం చేసే ఆత్మ. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు పెత్తనం చేస్తారు. పాస్టర్ గారు విశ్వాసం మీద, పాస్టర్ అమ్మ గారు కూడా విశ్వాసం మీద పెత్తనం చేసింది. నా మాట ఏంటా వెనకపోతే నీ పని అంతే అంతే, నీ పని అయిపోయింది, నీ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తా, నీకు దిక్కు మొక్కు లేకుండా నిన్ను బయట పంపిస్తా అని చెప్పి వాళ్ళని పంపించింది ఈ దురాత్మ శక్తి ప్రేరేపించబడిన ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ. నాలుగోది స్పిరిట్ ఆఫ్ డెలైలా, ఆకర్షించే ఆత్మ. ఆకర్షణ నేను ఆకర్షిస్తుంది, నీ పిలుపుని, నీ అభిషేకాన్ని నాశనం చేస్తుంది. ఇది ఎక్కడుంటే చర్చిలో ఉంటుంది, ప్రజలాడంటూ వస్తారు, నిన్ను బుట్లో పడేస్తారు. నీ అభిషేకాన్ని నాశనం చేయడానికి ఈ దురాత్మ శక్తి వాళ్ళు వెనుకొని పనిచేసి నిన్ను లైంగికపరమైన వ్యభిచారంలో నడిపిస్తుంది. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్ని మార్గాలు, తప్పుడు మార్గంలోకి అన్ని తప్పుడు మార్గాలను నడిపించి దేవుడికి నీకు మధ్య ఉన్న ఆ యొక్క అభిషేకం, ఆ యొక్క దాన్ని ఏమంటారు సహవాసాన్ని చెడగొట్టింది స్పిరిట్ ఆఫ్ డెలీలా స్పిరిట్. తర్వాత స్పిరిట్ ఆఫ్ పైథాన్, పుతోను దెయ్యం, అనగా ఇది భవిష్యవాణి చెప్పింది, జాగ్రత్త, ఇది నిన్ను ప్రలోభ పెట్టింది, ఇది ఏం చేస్తుందంటే అలసట కలిగిస్తుంది, ప్రెజర్ చేస్తుంది నీ మీద. ఏం చేయాలి అర్థం కాదు, ప్రెజర్ చేస్తుంది, నిన్ను గలిబిలి చేసి పడేస్తుంది దురాత్మ, నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. దేవుడికి నీకు మధ్య సంబంధం చెడగొట్టింది పుతోను దెయ్యం. ఇతరుల విగ్రహారాధన తిప్పు, అక్కడికి వెళ్ళు, తాయెత్తు కట్టుకో, కాలికి తాయెత్తు కట్టుకో, మొలకి తాయెత్తు కట్టుకో, అక్కడ పలహిత చేయని క్రైస్తవులు కూడా ఈ మధ్య పరిగెత్తుతున్నారు విగ్రహారాధన దగ్గరికి. ఇది దురాత్మ, ఇది వాళ్ళ మీద ఆధారపడు, దేవుడి మీద ఆధారపడవా కానీ మోసం చేస్తుంది దెయ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలా ఉండకుండా మీరు దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని, దేవుడి ఆలోచనలన్నింటినీ మీరు గమనించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ సోదరులారా, ఇది దేవుని యందు దృష్టి మీద మలిపి నేను పక్కకు నెట్టేసి దేవుని దగ్గర కూర్చోకుండా ఆపుతుంది ఈ దురాత్మ. కాబట్టి 5 దురాత్మలు, 5 దుష్ట శక్తులు. ఈ 5 గురించి మీకు చెప్పాను కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దురాత్మ శక్తి మీకు ఆ తలంపులు వస్తూ ఉంటే, ఆ స్పిరిట్ ఆఫ్ డెలీలా, అంటే డెలీలా గురించి స్పష్టంగా రాయబడలేదు కానీ ఈ డెలీలా అనే స్పిరిట్, జెజ్బేల్ అనే స్పిరిట్, దేవుడు చెప్పింది ఏంటంటే జెజ్బేల్ గురించి చాలాసార్లు రాయబడి ఉంది. కాబట్టి ఈ డెలీలా స్పిరిట్ అంటే అది మనిషిని, ఏ దురాత్మ అయినా ఒక చెడ్డ తలపు నీకు వస్తుందంటే, ఒక చెడ్డ ఆలోచన నీకు వస్తుందంటే, చెడు చెయ్యి, వాడిని చంపు, వాడిని కొట్టు, వాడిని తన్ను, వాడిని పక్కు నెట్టు, వాడిని ప్రేమించుబాక, వాడిని శపించు అనే మాటలు వస్తున్నాయి అంటే దాని వెనక ఒక దురాత్మ ఉంది. ఆ ప్రతి తలపు వెనక, చెడ్డ తలపు వెనక ఒక దురాత్మ ఉంటుంది. దాన్ని గమనించి ఆ దురాత్మను బంధించి మీరు విడుదల పొందండి. దేవుడు అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దురాత్మ శక్తులను బంధిస్తున్నా. ఎవరైతేనైనా ఈ యొక్క మకరపాత్మ మీద ఆధారపడి మకరపాత్మ గర్వం, అహంకారం కలిగి ఉన్నారో, వాళ్ళు ప్రేరేపిస్తుందో, అలాగే సముద్రపాత్మ ఎంతోమంది యవనస్తులు మింగింది దెయ్యాలి ప్రభా. అలా కాకుండా నాయన ఈ సముద్రాత్మను బంధించుటకు యేసునామములో సహాయం చేయండి. అలాగే ప్రభా జెజ్బేల్ ఆత్మ, అలాగే ప్రభా డెలీలా ఆత్మ, అలాగే పుతోను ఆత్మ, లేదా నాయన కొండ చిలువ ఆత్మని నజరేయుడైన యేసునామములో వీళ్ళ పని చేయకుండా బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీరే సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రతి ఒక్కరు విడుదల దయచేసిమని యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ వందనాలండి. గుర్తుపెట్టుకోండి, నా కోసం, నా పరిచయం కోసం ప్రార్థన చేయండి. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు ఏ అవసరతలు ఉన్నా ఆ ఫోన్ నెంబర్ ఉంది అక్కడ ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కోసం ప్రార్థన చేస్తాను. మీకు అవసరతలు ఉంటే ఫోన్ చేయండి, నాకు పంపిస్తే మీ మీ ఆరోగ్యపరమైన అవసరతలు కావచ్చు, ఉద్యోగపరమైన అవసరతలు కావచ్చు, ఏమన్నా నేను ప్రార్థన చేస్తాను. తప్పక మీరు ఈ యొక్క ఛానల్ విషయంలో మీరు విని 10 మందికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ప్రార్థిస్తున్నాను. వినండి, కొన్ని లక్షల మంది వ్యూస్ వచ్చినా నా ముఖ్యం కాదు. మీరు మారితే చాలు. మీరు ఈ దురాత్మ శక్తుల చేత ఉన్నామని గమనించి వాటిని బయటికి వెళ్తే చాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.